సామెతలు 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. మాయా, బుద్ధిమంతుడు అంటే కేవలం తెలివైనవాడు మాత్రమే కాదు, రాబోయే పరిస్థితులను అంచనా వేయగలిగేవాడు కూడా. ఆకాశం మబ్బులు పట్టినప్పుడు వర్షం వస్తుందని గ్రహించి గొడుగును సిద్ధం చేసుకునేవాడు బుద్ధిమంతుడు. మన జీవితంలో శోధనలు, అపాయాలు వచ్చే సూచనలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అపాయం చూసి దాక్కొనుట అంటే పారిపోవడమో లేదా భయమో కాదు, అది ఆత్మరక్షణ. నోవహు జలప్రలయం రాబోతుందని తెలిసి ఓడను సిద్ధం చేసుకున్నాడు, అనగా అది భయం కాదు, జాగ్రత్త. యోసేపు కరువు రాబోతుందని గ్రహించి 5వ వంతు ధాన్యాన్ని దాచిపెట్టాడు, అనగా నిలువ చేశాడు, దేశాన్ని కరువులో కాపాడాడు. మన చుట్టూ ఉన్న చెడు స్నేహాలు, పాపపు ఆలోచనలు లేదా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన వివేకం, నిజమైన జ్ఞానం. ఆలోచన లేని నిర్ణయాలు మనిషిని శిక్షకు, నష్టానికి గురిచేస్తాయి. పాపమని తెలిసి వెళ్లేవారు, అదే పాపాన్ని చేసేవారు, హెచ్చరికలను పెడిచెవిన పెట్టేవారు చివరికి బాధపడాల్సి వస్తుంది. మనకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. అపాయం ఎదురైనప్పుడు ప్రార్థనతో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. వాక్యం అనే ఖడ్గంతో సాతాన్ను ఎదిరించాలి మాయా.